వారంలోనే 10th రిజల్ట్స్ ఇచ్చేసామని టమ్కేసి చెప్పి, దాంట్లో 17% మందికి ఇప్పటికే మార్కులకి నానా తేడాలు వచ్చినాయి అని చెప్పి సొంత జ్యోతిలోనే రాశారు. కాకపోతే 17%, 83% మంది కరెక్ట్‌గానే వచ్చింది. 17% జీవితాలతో చెలగాటం. మిగతా వాళ్ళకి కూడా అనేక మంది మార్కులకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, చివరికి అక్కడ కొట్టివేతలతో వాళ్ళకి మార్కులు లేకుండా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితులు. 10th విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా స్వయంగా జగన్ రంగంలోకి దిగాడు. నేరుగా ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు, మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ 10th పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణతి లేని నిర్ణయాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలు ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతుంది అంటూ విమర్శించడంతో పాటుగా 6.14 లక్షల మంది రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శక ఫలితాలు వెల్లడించాల్సిన మీరు ఘోరంగా విఫలమై విద్యార్థులు, వారి తల్లిదండ్రులని క్షోభకు గురి చేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు చేసిన తప్పుల కారణంగా IIIT, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్ర అడ్మిషన్లో విద్యార్థులు అన్యాయం అయిపోయిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు గారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడిపోయింది. ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయి, అయినా సరే తప్పులు సరిదిద్దకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా అంటూ విమర్శిస్తూ వచ్చారు. తన ట్వీట్ ద్వారా హైలైట్ చేసుకొచ్చారు. మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలు వచ్చి రాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు నేడు, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, CBSE నుంచి IB వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచి టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన, ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులు ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మఒడిని రద్దు చేశారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ ఫలితాలు వెళ్లలోనూ విఫలమవుతున్నారు అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తూ లోపం ప్రభుత్వాన్ని అన్నటువంటిది విమర్శించుకొచ్చారు. చంద్రబాబు గారు, మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలు రివాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంత వరకు 10th మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లు కొన్ని రోజుల పాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో మొదలు అందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానంటూ రైజ్ చేసుకొచ్చారు.